కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రవీణ్ కుమార్ ఒక చేటర్ అంటూ కామెంట్ చేశారు. 13 ఏళ్ల బాలికను ఎవరెస్ట్ పర్వతారోహణకు పంపే విషయంలో ప్రవీణ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించారని యాక్స్ ఫౌండర్ రంగారావు ఆరోపించారు. స్వేరోస్ ముసుగులో ఆర్ఎస్ ప్రవీణ్ మౌంటైనీరింగ్ను ఒక వ్యాపారంగా మార్చారని అంటున్న శివకుమార్ లాల్తో ఏఎన్ఎన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. మున్సిపల్ ఎన్నికలకి మరి రంగం సిద్ధమైపోయింది. ఈ రోజుతో ప్రచారానికైతే తెరపడిపోతుంది. ఇక ఓటర్ల చేతిలో తుది తీర్పు రాబోతుంది. ఇక దీని గురించి మాటల తోటలు అయితే నేతల మధ్య పేలుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం మరి కొంత దుమారాన్ని రేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఆయన ఏదైతే చదువుకున్నారో ఆ చదువు మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో శివకుమార్ లాల్ గారు ఆయనతో మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే లక్ష్మీనాగ్ గారు. శివకుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? మొత్తానికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కూడా ఏదైతే బీఎస్పీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇటు కేసీఆర్ని తిట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్కి ఒక తొత్తులాగా లేకపోతే వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడే వ్యక్తిగా మారిపోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఆయన చేసే వ్యాఖ్యలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హార్డ్వేర్ యూనివర్సిటీలో ఏదైతే 21st సెంచరీ సబ్జెక్ట్లో మాట్లాడడానికి ఆ సర్టిఫికేట్ పోయిండో ఆ సర్టిఫికేట్ మీద ఈయన మాట్లాడేది ఏముంటుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆ మొత్తానికి ఆయన సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయాలనే రకంగా మాట్లాడుతుండు. నువ్వు గతంలో అంచెలంచెలు ఎదిగినావు, సరే ఐపీఎస్గా ఉండి నువ్వు మంచి చేసిందే ఓకే, దానికి మేము మెచ్చుకుంటాం. చెడు చేసిన దాంట్లో మేము ప్రతి ఒక్కటి కూడా మేము దగ్గరుండి చూడడం జరిగింది. నువ్వు ఎక్కడైతే మొత్తానికి నువ్వు ఇప్పుడు మాట్లాడే మాటలకి దానికి ఎక్కడ కూడా ఇది లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హార్డ్వేర్ యూనివర్సిటీలో ఏదైతే పోయి చదువుకున్నాడో దాని మీద నువ్వు క్యాన్సిల్ చేయడానికి చెప్పడానికి నీకు ఎక్కడ కూడా అధికారం లేదు. ఎందుకంటే నువ్వు ఒక తొత్తువు కాబట్టి. రెండోది, గతంలో కూడా ఒక వ్యాఖ్యలు ఏం చేసినావు, మొత్తానికి 13 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిని ఓటేపించిండు అనే రకంగా కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. కానీ నువ్వు చేసిన పని ఏంది, ఎవరెస్ట్కి ఒక 13 ఏళ్ళు ఉన్న అమ్మాయిని కూడా తీసుకుపోయి నేను ఎవరెస్ట్ ఎక్కించిన అని మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నువ్వు ఎన్నో ఇబ్బందులకరం చేసినావు. అదే రకంగా ఆలోచిస్తే అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను వైస్ ప్రెసిడెంట్ని, మా అధ్యక్షుడు రంగారావు గారు కూడా ఉన్నారు. దీంట్లో మేము ఎన్నో రకాలుగా అడ్వెంచర్ మీద అసలు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అడ్వెంచర్ యాక్టివిటీస్ తీసుకొచ్చిందే మేము. కానీ ఈరోజు మమ్మల్ని అటువంటి పక్కన పెట్టి నీకేం తెలియనో నువ్వు తీసుకుపోయి నువ్వు ఎవరెస్ట్ ఎక్కించినా అని చెప్పి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద హంగామా చేసుకొని దాని మీద డబ్బులు సంపాదించి వాళ్ళకు ఉన్న దాంట్లో కూడా నువ్వు కమిషన్లు తిన్నావు అనేది కూడా మాకు ప్రూఫ్ ఉండి నీకు డైరెక్ట్గా నేరుగా లెటర్లు రాస్తే నువ్వు అడ్రస్ మీద దొరకకపోవడంతో కూడా మేము ఈరోజు కామ్గా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో దాని మీద ఖచ్చితంగా రేపు అవసరమైతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నీ మీద కంప్లైంట్ చేస్తాము. ఖచ్చితంగా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా నీ మీద కంప్లైంట్ చేస్తాం. రైట్, మీరు చెప్పండి, మీరేమంటారు? ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు రంగారావు గారు? సార్, ముఖ్యంగా మీ ఛానల్ వాళ్ళకి మొదట నమస్కారాలు, అభినందనలు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీరు చేస్తున్న కృషిని అభినందిస్తాము. ఈ అడ్వెంచర్ టూరిజం కానీ అడ్వెంచర్ ఫీల్డ్లో గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎవరు డబ్బులు తీసుకోకుండా పనిచేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ గురుకులాలకు వచ్చిన తర్వాత 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపోజల్ వచ్చింది ఒకటి, ఎవరెస్ట్కి క్లైమ్ చేయడానికి. ఒక టూర్ ఆపరేటర్, ఫేక్ టూర్ ఆపరేటరు ఈయనకు ప్రపోజల్ ఇస్తే ఆయనతో కొలైడ్ అయ్యి, మీరు ఒక సింపుల్ లాజిక్ చూడండి, ఏదైనా ప్రపోజల్ మనం ఏదైనా ఎవరికైనా ఇస్తే, ఎవరైనా కొటేషన్ ఇస్తే దాన్ని ఎక్స్పర్ట్స్తోనే సర్టిఫై చేయించుకుంటాం అది కరెక్టా కాదా అనేది. ఈయన అవన్నీ ఏం లేకుండా కేవలం అప్రూవ్ చేసి పంపించేసి వచ్చిన తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎవరు చేయలేదు, నేనే చేసిన, ఎవరెస్ట్ ఎక్కిచ్చేసిన 13 ఏళ్ళ అమ్మాయిని అని చెప్పి ప్రచారం చేసి ముఖ్యమంత్రి చేత అసెంబ్లీలో అనౌన్స్ చేయించి అసెంబ్లీనే తప్పుదో పట్టించిన ఘన నాయకుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 75 లక్షలేమో వెళ్ళడానికి ఖర్చు పెట్టినాడు. తర్వాత వచ్చినాక కోచ్కి వీళ్ళిద్దరు కలిపి 75 లక్షలు, 25 ప్లస్ 5 ఎకరాల భూమి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నేను గత 12 సంవత్సరాలుగా పోరాడి
చైనా మౌంటైనరింగ్ అసోసియేషన్ ఏదైతే ఎవరెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్తున్నారో అక్కడి నుంచి కూడా మన సమాచారం తెచ్చి ఆయనకు కొన్ని వందల లెటర్స్ రాయడం జరిగింది. ఈ మౌంటైనరింగ్ అనేది ఆయనకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది మాకు సంబంధించిన వ్యవహారము. దీన్ని మేము కానీ మీడియా ద్వారా కానీ ఇంకెక్కడన్నా చేస్తే భవిష్యత్తులో తెలంగాణలోని మౌంటైనర్స్కి సమస్య వస్తుంది, ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి సహకారం అందదనే ఉద్దేశంతో సైలెంట్గానే వర్క్ చేయడం జరిగింది. ఆయనకి లెటర్స్ ఎన్ని పంపించినామంటే ఆయన ఎక్కడ ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తే అక్కడ ఇచ్చిన అడ్రస్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏం చేస్తారు చేసుకోండి అన్నాడు. తర్వాత ఏమంటే మేము చైనా మౌంటైనరింగ్ నుంచి కూడా మేము ఈ డీటెయిల్ తీసుకురావడం చైనాలో ఎవరెస్ట్ అనేది లేదు, 100 కాదు 1000% చెప్తున్నాం. సో ఈయనేంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏవైతే ఇప్పుడు మీరు చేశారో, ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని మాట్లాడారు, దీని గురించి బయట పెడతారా ఏమన్నా? బయట ఆల్రెడీ పెట్టేసినామండి. మేము ఆల్రెడీ సెక్రటరీ తెలంగాణ గురుకులాలకి రాసినాం, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ రాసినాము, అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఈయన తప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యమంత్రి చేత తప్పుడు ఈ అనౌన్స్ చేయించండి అసెంబ్లీలో కాబట్టి చర్య తీసుకోమని వాళ్లకు రిమైండర్ ఇవ్వడం జరిగింది. అన్ని శాఖలకి మేము ఇచ్చినాం. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆయన మీద? మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మనీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీటింగ్ అంటే ఏంటి, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి మౌంటైనర్ ఎవరెస్ట్ ఎక్కేసిన అనేది ఫేక్ చేసిండు. దాని మీద కూడా ఆధారపూరితంగానే మనం సమాచారము అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. ఆర్టీఐ ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఈయన ఒక ప్రైవేట్ సైన్యం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి, స్ఫేరోస్ అని. దాంట్లో ఏంటంటే దానికి ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈయన ఎవరెస్ట్కి ఎవరు ఇచ్చిన డబ్బులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు 75 లక్షలు ఇస్తే జెర్సీ మీద ఎక్కడ కూడా ఈ లోగోలు వేయకుండా ఆయన స్వేరోస్ లోగోని వేసిండు. అంటే దాని అర్థం ఏంటి, దానికి సంబంధం లేదు అంటే చీటింగ్ చేయడం అదొకటి. అది ఖచ్చితంగా దాని మీద మేము ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. దీన్ని మీరు సంజాయిషి ఇస్తే సంతోషం, లేకపోతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినాము. రెండోది ఏంటంటే తర్వాత నిజంగా మౌంటైనరింగ్ ఫీల్డ్ ఎవరైతే పనిచేస్తున్నారో మా లాంటి వాళ్ళు మా మీద దొంగ కేసులు పెట్టించాడు. చీటింగ్ చేస్తున్నామని, ఫ్రాడ్ చేస్తున్నామని. తుకారం అనే ఒక ఎవరెస్ట్ లంబాడీ బిడ్డ క్లైమ్ చేయడానికి వెళ్తే ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేయించిన వ్యక్తి ఈ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి క్యారెక్టర్ లేదు, అన్ని అబద్ధాలు, చీటింగు, ఎవరికి పడితే వాడిని జోకడం తప్ప. ఈజ్ అన్ఫిట్ ఫర్ ద ఐపీఎస్. ఆయన ఎన్కౌంటర్లు అన్నీ నాకు తెలుసు. రామగిరి కిలాలు చేసిందని కూడా ఎట్లా విష ప్రయోగం చేసి చంపించిండు, దాని చరిత్ర అదేమంటారు రిపోర్ట్, ఫోరెనిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది, డాక్టర్స్ దగ్గర నుంచి కూడా. కాబట్టి ఆయన మీద ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నేను పార్టీ నాయకుడిని కాను కాబట్టి సమాజ సేవ ఈ కార్యక్రమాలు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా సజ్జనార్ గారికి ఈయన మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈయన చీట్ చేసిండు, సమాజాన్ని మొత్తాన్ని తప్పుదారి పట్టించిండు కాబట్టి ఈయన మీద కేసు పెడతాం. అదేవిధంగా శివకుమార్ గారు మా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ముఖ్యమంత్రి మీద ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి రాయడము, అది క్యాన్సిల్ చేయడం అనేది ఈజ్ నాట్ ద పర్సన్ టు రైట్ దట్ థింగ్స్. ఆయనకి ఏ హక్కు లేదు. రెండోది ఏంటంటే ఈయన చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటాడు కానీ జనాల మీద వచ్చి తన నీతిమంతుడు, తను తప్ప ఇంకొకరు లేరు అనే విధంగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు నాకు సజ్జనార్ గారు నోటీస్ పంపించినప్పుడు మా మెంబర్ కూడా పంపించిండు ఆయనది డీటెయిల్. ఇది ఖచ్చితంగా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా, ఖచ్చితంగా ఇప్పుడు పోయి ముఖ్యమంత్రి గారికి కూడా ఇది సబ్మిట్ చేస్తాము. చేసి ఖచ్చితంగా చట్టపరంగా ఈయన తప్పు చేస్తే ఆయన మీద చర్య తీసుకొని ఆ క్యాన్సలేషన్ ఆయన చెప్పిందంతా కూడా చీటింగ్ కేసు కింద బుక్ చేయాలి. ఒకవేళ మేము కానీ తప్పుడు సమాచారం ఇస్తే మా మీద కూడా కేసులు పెట్టుకోమనండి. ఏ విధమైన చర్యకైనా మేము రెడీగా ఉన్నాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. రైట్, చూసాం కదా. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడం కాదు, అసలు ఈయనే పెద్ద ఫ్రాడ్ అని చెప్పి రంగారావు గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు కావచ్చు చెప్తున్నారు. మరి కెమెరామెన్ క్రాంతితో లక్ష్మీనాగ్, ఏఎన్ఎన్.